హలో అండి, వెల్కమ్ టు జాహ్నీ వంటలు. ఈరోజు మన ఛానల్లో క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. కరివేపాకు అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది మార్నింగ్ టైంలో అయితే ఎలాంటి హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా కరివేపాకు కూడా హెల్త్కి చాలా మంచిది. దీనికోసం ముందుగానే ఒక గ్లాస్ బియ్యం అన్నం వండుకుని చల్లారిన తర్వాత ఇలా కొద్దిగా ఒక చెంచా ఆయిల్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 చెంచాలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత 2 చెంచాలు శనగపప్పు, 2 చెంచాలు మినపప్పు వేసుకోవాలి. తర్వాత ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి. అలానే 10 నుంచి 15 వరకు మిరియాలు వేసుకోవాలి. వేసుకుని వీటిని కాస్త దోరగా వేయించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని దోరగా అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా 3 నుంచి 4 వరకు ఎండుమిర్చి వేసుకోవాలి. అలానే ఒక 2-3 చెంచాల వరకు నువ్వులు వేసుకోవాలి. వేసుకుని నువ్వులు కాస్త చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద కప్పు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని ముందుగానే బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని తడి లేకుండా చూసుకుంటే త్వరగా వేగుతుంది. కరివేపాకు ఇలా బాగా డ్రైగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. 10 నిమిషాలు అయ్యేసరికి కరివేపాకు బాగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. కరివేపాకు మొత్తం వేసుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలానే టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసుకోవాలి. నేను కళ్ళుప్పు వాడుతున్నాను కాబట్టి ముందే వేస్తున్నాను. సాల్ట్ అయితే తర్వాత అయినా వేసుకోవచ్చు. వేసుకుని ఇప్పుడు ఈ కరివేపాకు మిశ్రమాన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకుని ఒక చెంచా నెయ్యి, ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 చెంచాల వరకు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కాస్త వేగుతున్నప్పుడే దీనిలో ఒక చెంచా శనగపప్పు, ఒక చెంచా మినపప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 చెంచా వరకు ఆవాలు వేసుకోవాలి. వేసుకుని వీటిని కాస్త వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత శనగపప్పు, పల్లీలు బాగా దోరగా వేగిన తర్వాత దీనిలో ఒక 2-3 ఎండుమిర్చి వేసుకోవాలి. అలానే 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడి కూడా వేసేసుకోవాలి. అలానే మనం ముందుగా ఆయిల్ కలిపి చల్లారి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు, ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకుని ఈ కరివేపాకు అన్నానికి పట్టేదాకా స్టవ్ సిమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పైనుంచి కిందకి బాగా తిప్పుకుంటూ మిక్స్ చేసుకుంటే కరివేపాకు మొత్తం ఫ్లేవర్ అన్నానికి పడుతుంది. చూడండి, ఇలా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా అన్నం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక చెంచా నుంచి 2 చెంచాల వరకు నిమ్మరసం వేసుకోవాలి. ఇలా నిమ్మరసం వేసుకోవడం వల్ల కొంచెం పులుపు టేస్ట్తో కరివేపాకు రైస్ చాలా బాగుంటుందండి. అంతే, కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. కరివేపాకు హెల్త్కి కూడా చాలా మంచిది, పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ. అంతేకాకుండా లంచ్ బాక్స్కి అయితే చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు. ఈ కరివేపాకు రైస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.